పెడితే ఇంకొకటి పెట్టేటువంటి ఆహారం మీద ఇంకోటి చేసే దాని మీద ఆధారపడకుండా మనల్ని మనం అది చేసుకొని మనం ఇంకొకటి సహాయం చేయగలిగేటువంటి పరిస్థితిని ప్రతి వాడు కూడా సాధించుకోవాలి. Thank you so much, sir. ఇలాంటి ఫౌండర్ ఇదే సారీ అయినా ఒక చీఫ్ గెస్ట్ లా ఎందుకు నెక్స్ట్ ఐకాన్ జెడ్పిహెచ్ఎస్ బండా తిమ్మాపూర్ మేడం, కనకవ్వ మేడం, ప్లీజ్ కమాండ్ టు ద Anjanayan sir, please come on to the dais. Wife and husband ఉంటే ఒక హస్బెండ్ ఏం చేయాలన్నా ఒక వైఫ్ పర్మిషన్ కావాలి. ఇట్స్ నాట్ ఇది మనం మాట్లాడుకోవద్దు, కానీ అవసరం కాబట్టి చెప్తున్నా. సో సార్ అనుకున్న ప్రయత్నంలో నడవాలి, ఒక వేలో నడవాలి అనుకున్నప్పుడు సార్తో ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తేనే చాలా వరకు అవుతుంది, లేకపోతే డివైడ్ అండ్ పాలసీ ఉంటాయి. ఓకేనా? అలాంటి సపోర్టివ్ మా అనురాధ మేడం, సార్ వైఫ్. ఓకే, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ మేడం. మనం చాలా అదృష్టం ఇలాంటి దంపతులను చూడడం. విద్యా స్వరూపిణి అని అమ్మవారికి పేరు. కొంతమంది వ్యక్తుల్లో అది విద్యా స్వరూపంగా ఉంటుంది, కొద్దిమంది వ్యక్తుల్లో అవిద్యా స్వరూపంగా ఉంటుంది, అజ్ఞాన స్వరూపంగా ఉంటుంది. అజ్ఞాన స్వరూపం ఉన్నప్పుడు మంచి పనులకు సహకరించే అది ఉండదు. కొంతమంది యొక్క తప్పుల వల్ల వీటి వల్ల జరుగుతుంది, అందరినీ క్షమించేసి పరమాత్ముడు చక్కగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఒక పని చేస్తుంటాం. ఈ లోపల శాంతి మంత్రం ఏంటంటే ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పృథివీ శాంతా సాగ్నిదా శాంతా సామే శాంతా శుచకం సమేతు అంతరిక్షం శాంతం తద్వాయునా శాంతం తన్మే శాంతకం శుచకం సమేతు. జౌ శాంతా సారిచ్చేన శాంతా సామే శాంతా శుచకం సమయతో. పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్జౌ శాంతిర్దిశ శాంతిరవాంతర దిశా శాంతిరగ్ని శాంతిర్వాయు శాంతిరాదిత్య శాంతి. చంద్రమా శాంతిర్నక్షత్రాణి శాంతిరాప శాంతిరోషధై శాంతిర్వనస్పతై శాంతిర్గౌ శాంతిర్జా శాంతిరస్య శాంతి పురుష శాంతిర్బ్రహ్మ శాంతిర్బ్రాహ్మణ శాంతి శాంతిరేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతి. ప్రపంచ మొత్తం అందరికీ శాంతి జరుగుగాక. తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్య దీపో నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపో హరతు మే పాపం సంధ్యదీపం నమోస్తుతే. సంధ్యదీపం నమోస్తుతే. Welcome song from 7X. For 1 minute, we'll start.
సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం గలరాయుధం విజయం నేరుగా చెల్లదు శ్రమ పడితే చక్కగా మారదు నీ లక్ష్యం చేరదు మార్గంలో ప్రతి సెగను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కొరకు నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువలు ఇస్తే గెలుస్తాము అది మరిచితే అక్కడే ఆగుతాము కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయం గలరాయుధం మనకున్న టైము సరిపోదు తమ్మి సరసల్లి మేలుకోరావు సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి సరసల్లి మేలుకోరావు సమయాన్ని చులకరా చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమపద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది అగరగదని చెప్పిన కుదరది గెలిచిన వీరుని మనసుని ఎవరు సమయం నిలువెంటో గడిచిన నీ గత కాలాలకు కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలు దానికి ఒకసారి నువ్వు గడిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తేనేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించు ఒకసారి నువ్వు గడిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని తిరిగి వస్తేనేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించు ఇంతే ఒక మనిషిగా సమయం కంటే తప్పుగా విలువలతో నీ బతికే బతుకు అందిస్తదిగా నిండుగా క్రమశిక్షణను నేర్పిస్తదిగా సమయం నిత్యం స్వేదం సైనికుడై సాగర కాలం నీరేస్తాం ఆ జెండా ఎత్తి నిలబడటం మన ధైర్యం నీ కరుణ
శక్తి పుంజమా వివేకుడాగత చల్లముఖిన శక్తి పుంజమా వివేకుడాగత
of you. Next, so we'll start the program from our speeches. JPHS బండ తిమ్మాపూర్ మేడం, కనకమ్మ మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. వివేకానంద గారి సేవలు చాలా చెప్పుకోవాలి. ఆయన చాలామంది 100 ఏళ్ళు వస్తారు, కానీ 25 సంవత్సరాలని 100 సంవత్సరాల పైన యొక్క చరిత్ర ఉంది. ఆయన చికాగో సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉపన్యసించాలంటే అమ్మాయి వాళ్ళని ఉద్దేశించి ఏమన్నాడు, సోదరి మళ్ళారని చెప్పడం జరిగింది. ప్రపంచంలో అందరు మేధావులు వచ్చారు, అందరూ మాట్లాడుతున్నారు, ఎవ్వరు కూడా సభకు నమస్కారంలో అని వాళ్ళ పేరు చెప్పుకొని దేశాన్ని ఉద్దేశించి చెప్పారు, కానీ ఎవ్వరు కూడా సోదరి మళ్ళీ చెప్పలేరు. ఆ ఒక్క మాటకి ఆ సమావేశంలో ఒక 5-6 నిమిషాలు అతనికి చప్పట్లు కొట్టడం జరిగింది. అంటే ప్రపంచం మొత్తం, నా దేశంలో కాకుండా ప్రపంచమంతా మనమే. ప్రపంచం బాగుంటేనే బాగుంటుందని మానవత్వంలో చెప్పగలిగితే ఆ సమావేశంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరిగింది. అంటే భారతదేశం యొక్క గొప్పతనం, భారతీయులలో ఎలాంటి భావన ఉంటుంది, భారతీయుల యొక్క వ్యక్తిత్వం ఏంటిది, వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటిదని ప్రపంచ దేశంలో చాటి చెప్పడం జరిగింది. కాబట్టి వివేకానంద గారు ఒకసారి ఒక గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ ఒక పుస్తకం తీసుకొని చదవడం జరిగింది. చదివిన తర్వాత ఒక 1/2 అవర్ అయిపోయింది, 1/2 అవర్ వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న ఆ వాచ్మెన్ ఏమన్నాడు, సార్ పుస్తకం కావాలని చదవాలి కదా, ఇప్పుడే పుస్తకం చదవాలి వెళ్తారంటే చదవాలన్నాడు. అప్పుడు ఏమన్నారంటే, ఇంత తొందరగా చదివారా, మీరు చెప్పేది అబద్ధాలంటే మీరు ఏ పేజీలో ఏముందో అడగండి చెప్తాను అనడం జరిగింది వివేకానంద గారు. అప్పుడు అనగానే ఆ బుక్ ఓపెన్ చేసి ఈ పేజీలో ఏముంది అని అడగగానే అందులో మొత్తం అనర్గళంగా చెప్పడం జరిగింది. అందరు మేధావి కూడా ఎవరు లేరు అని అప్పుడున్న వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది. అదే కాకుండా యువతకి కాబట్టి మీరందరూ ఆయనను ఆదర్శంగా తెలుసుకొని మీరు యువత అంటే దేశం యొక్క అభివృద్ధి అనేది యువతపైన ఆధారపడలేదు. కాబట్టి మీరు రాబోయే భావి భారత పౌరులు. కాబట్టి మీరు యొక్క ఆశయాన్ని ఆలోచన తీసుకొని గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఇక్కడ స్పెషల్గా శర్మ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఒక చిన్న అంటే నేను పక్క విలేజ్కి అయితే ఎప్పుడు రాలేదు సార్. అయితే ఇంత గ్రాండ్గా ఈ సభ ఏర్పాటు చేయడం అనేది చాలా చూడడానికి పండగ వాతావరణంలా ఉంది. ఇక్కడ కష్టపడ్డ మీ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్న. మామూలుగా విలేజ్లలో ఏ ప్రోగ్రామ్ జరిగినా కొన్ని చోట్ల సక్సెస్ఫుల్గా ఇంతకంటే గ్రాండ్గా చేసే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. మామూలుగా మనకెందుకులే అనుకునే వాళ్ళమే చాలా మంది ఉంటాం. ఆన్లే వచ్చిన ఏదైనా ఏ టూర్కి అయినా వెళ్దాం, పిక్నిక్ వెళ్దాంలే, ఇలాంటివన్నీ మనకెందుకులే. ఇంకా మీ స్కూల్లో కూడా వీలుగా ఇంకా చాలా మంది ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు రాలేరు. కొందరికి ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళు ఇంత కష్టపడి చేస్తుండ్రు, అందులో మనం ఇంత కూడా కష్టమే పడలేదు కదా. రావడానికి మనకి ఏంటి కష్టం అంతా వీళ్ళే పడ్డారు కదా, మనదేమి ఇబ్బంది లేదు కదా. అందుకని ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు మీరు రావడంతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేసి తీసుకొని వస్తే వీళ్ళు చేసుకున్నందుకు కూడా వీళ్ళ ఫేస్లో ఇంకా సంతోషం అనిపిస్తుంది. నెక్స్ట్ టైం వాళ్ళకి ఇంకా బాగా చేయాలనే ఆలోచన, ఇంకా ఇంకేం చేయాలి. ఇప్పుడు వాళ్ళ అన్న చెప్పింది కదా, లాస్ట్ టైం చేసినప్పుడు ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళకే అనిపించలేదంట. ఇప్పుడు మనం అందరం వచ్చినాం కాబట్టి వాళ్ళకు కూడా ఎట్లా అనిపిస్తుంది, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయ్యింది అని. మీరు మమ్మల్ని చూసిన వెంటనే ఇంకా టైం ఉంది కదా 1:30 వరకు, అయినా అన్న ఇంత ముందే మనకి ఎందుకు చెప్తున్నాడు, మీ అందరినీ చూసే వరకు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయ్యింది
మీకు కూడా ప్రోగ్రామ్ సక్సెస్ మంచిగా అనిపిస్తుందా, డల్గా అనిపిస్తుందా? మీరే చెప్పండి. చాలా బాగా అనిపిస్తుంది, అవునా కాదా? చాలా బాగా మనం అందుకే ప్రతిదీ వివేకానంద వివేకానంద అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం 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 చెప్పినప్పుడు మీరందరూ అది శ్రద్ధతో వినేసరికి మీకు కూడా ఆయన లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క సంఘటనలని మనకు తెలుస్తూనే ఉంటాయి. ఓకేనా? కాకపోతే ఆయన మెయిన్ ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి చెప్పుకోకుండా మనం స్వామి వివేకానంద గురించి మాత్రమే ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాము అంటే ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి మనం ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ 3 సూక్తులను స్వామి వివేకానంద 100% ఆయన చేసి చూపించిండు ఆయన లైఫ్లో. వాళ్ళ మమ్మీని గౌరవించిండు, వాళ్ళ నాన్నకి ఆయన ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతకంటే బాగా ఇచ్చిండు. తర్వాత తన గురువుగా ఎవరినైతే భావించిండో తనని తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. ఎప్పటి వరకు? చివరి శ్వాస వరకు కూడా. ఏదో 2 రోజులు మా సార్ కదా, 2 రోజులు మా మమ్మీ, ఏదో 2 డేసే మా డాడీ అంటే అట్లా కాదు. తన లైఫ్ లోపల తన ప్రాణం ఉన్నంత వరకు కూడా వీళ్ళ ముగ్గురిని ఆయన మర్చిపోకుండా ఉన్నాడు. కాబట్టే ఇంతమంది ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మీ బర్త్డే, నా బర్త్డే మన ఇంట్లో వరకే మనం చేసుకుంటాం కదా, మరి ఈయన బర్త్డే ఎందుకు ఇంత స్పెషల్ అయిందని మనం ఆలోచించాలి కదా, అవునా? మిగతా వాళ్ళ బర్త్డే, మన బర్త్డే అంటే ఒక కేక్ కట్ చేసుకుంటాము, 2 చాక్లెట్లు ఇస్తాము, స్కూల్లో ఒక కొత్త డ్రెస్ తెచ్చుకుంటాము, మన బర్త్డే కంప్లీట్ అయిపోతుంది, అవునా కదా? మరి అందరూ స్వామి వివేకానంద బర్త్డేను ఎందుకు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటుండ్రు అని మనం ఆలోచించుకోవాలి, అవునా కదా? మరి మన బర్త్డేకు ఇప్పుడు తన బర్త్డేకు తేడా ఉందా లేదా? ఆ తేడాను మనం అందరం తెలుసుకోవాలి. మనము అంటే మీరు ఇంకా బాగా తెలుసుకోవాలి, అవునా కదా? ఇంకా ఏం చేసిండు మెయిన్ అంటే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత విషయాలు బోల్డ్ అని మాట్లాడుకుంటూ ఉంటాం. 1947 తర్వాత విషయాలే ఎవరైనా ఏ స్పీచ్ లో అయినా, స్కూల్ దగ్గర అయినా ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటామంటే అవన్నీ 1947 కంటే తర్వాత ఇదైంది, తర్వాత అదైంది, మాకు ఫ్రీడమ్ వచ్చింది అన్ని మాట్లాడుకుంటాం కదా. మరి ఈయన పుట్టినప్పటి నుంచి చికాగో సమావేశాలు అన్నవి ఎప్పుడు జరిగినాయి అంటే అంతకు ముందు కూడా మన దేశం యొక్క మన దేశ గొప్పతనాన్ని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి స్వామి వివేకానంద. మిగతా వాళ్ళంతా చేసిండ్రు, కానీ ఎప్పుడు చేసిండ్రు? మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత చేసిండ్రు. ఎవరి గురించి మనం మాట్లాడుకున్నా, ఏ స్వాతంత్ర సమర యోధుల గురించి మనం మాట్లాడుకున్నా వాళ్ళు ఏం చెప్పిండ్రు? 1947 తర్వాత ఏమేం జరిగింది, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఏ విధంగా కష్టపడి మనకు ఫ్రీడమ్ తీసుకొని వచ్చిండ్రు. మెయిన్ ఇండియా అనగానే మనం అంతా మాట్లాడుకునేది ఓన్లీ అదే. కానీ మనకి ఇంకా ఫ్రీడమ్ రాకముందే చికాగో సమావేశాలలో వెళ్ళి ఏమని అందరూ మై డియర్ అని చెప్పేసి మామూలుగా మాట్లాడతారు, కానీ ఈయనేం చెప్పిండంటే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళ మది లోపల చాలా ప్రత్యేకత అనిపించింది. వాళ్ళ కళ్ళ లోపల నుంచి ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి అనమాట. ఆ విధంగా ఆనంద బాష్పాలు వచ్చే వాళ్ళు కంటిన్యూగా 5 minutes చప్పట్లు కొట్టడం జరిగింది. అంటే వాళ్ళకి అప్పటి వరకు ఆ పిలుపు ఎవరు అనలేరు, ఎవరు వినలేరు అనమాట. మామూలుగా ఫ్రెండ్స్ లాగా చూస్తూ ఉంటారు కదా, అలా మాట్లాడు. కానీ ఈయన ఒక్కడు మాత్రమే అన్న తమ్ముడు అని మనం అందరిని అనుకోం కదా. అంత మంచి పేరు వినేసరికి ఆయనకు చాలా సంతోషం అనిపించింది. అప్పటి వరకు మన ఇండియా మీద ఏమని ఉండే, మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు కాబట్టి ఇండియా అంటే ఓన్లీ మూఢనమ్మకాలు, వీళ్ళు ఏదో పాములను మొక్కుతారు, చెట్లను మొక్కుతారు, పుట్టలను మొక్కుతారు, అసలు వీళ్ళకి చదువే లేదు, అజ్ఞానంలో ఉన్నారు. ఓకే, అలా మా స్టూడెంట్స్ ఉన్నారండి సార్. మళ్ళీ మా స్టూడెంట్, మా పిల్లల కంటే ప్రతి సందర్భం వచ్చినప్పుడు మేము చెప్తూనే ఉంటాం, మమ్మీ మీరు కూడా ఉన్నారు కదా అని. ఓకే మేడం, ఒక 2 minutes మేడం. ఓకే ఓకే మళ్ళీ ఓకే ఓకే అంతే. ఓకే మమ్మీ, ఓకేనా? అంటే డిఫరెంట్ అర్థమైంది కదా మమ్మీ, మీరు అర్థం చేసుకుంటే నాకు అర్థం చేయాలి, ఓకేనా? అందరూ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పిండంటే ఆ చిన్న మాటలు కావు కదా మమ్మీ. మన అంతకుముందు మనం గురించి ఏమనుకున్నారు, వీళ్ళకి చదువు రాదు, అప్పటికే మనం అంతా బ్రిటిషర్స్ యొక్క పాలనలో ఉన్నాం కాబట్టి ఇండియా అంటే చిన్న చూపు ఉండే. అలాంటి చిన్న చూపును పోగొట్టి మన యొక్క ఇండియా యొక్క గొప్పతనాన్ని చాలా ఒక ఉన్నత శిఖరాన్న పెట్టిన యొక్క మహానుభావుడు స్వామి వివేకానంద. ఓకేనా మమ్మీ? మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇంకా చాలా చెప్పే ఉన్నాయి, అప్పుడు తప్పనిసరిగా చెప్తాం మమ్మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.
మాట్లాడలేకపోతున్నా, క్షమించాలి. స్పీకర్స్ ఉన్నారు, ఒక్కొక్క 5-5 నిమిషాలు చొప్పున మాట్లాడి క్షమించాలి అనేలా భావించవద్దు. ఎందుకంటే కాలాతీతం అయిపోయింది. పిల్లలు ఎంతో శ్రమపడి ఎంతో చేశారైనా కొన్ని లోటుపాట్లు ఇవి జరుగుతున్నాయి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, మనం వాళ్ళని టాలరేట్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. 5-5 నిమిషాలు మాట్లాడవలసిందిగా. బండ తునికి బొల్లారం మేడం పేరు సావిత్రిదేవి గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా విద్యార్థులకు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా సంస్కార భారతి ధార్మిక సంస్థ స్థాపకులు శ్రీ శర్మ గారికి, అలాగే వారి శ్రీమతి అనురాధ మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలకి, వాలంటీర్స్కి, ఈ సమావేశాన్ని విధంగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇలాంటి సమావేశాలు మరింతగా జరపాలని కోరుకుంటూ, ప్రియమైన విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ఇంతవరకు మేడం చాలా చెప్పారు వివేకానందుని గురించి, మనం కూడా లెసన్స్లో చదువుకున్నాము. ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఆయన చాలా మోటివేట్ చేశారు, యువతను మోటివేట్ చేయడానికి ఆయన ప్రయత్నించారు. యువత పాత్ర భారతదేశంలో ఎంతగా ఉంటే దేశాభివృద్ధి జరుగుతుందని కూడా ఆయన కోరుకున్నాడు. మానవత్వానికి ఆయన ఎక్కువ పెద్దపీట వేశాడు. కాబట్టి మీరందరూ కూడా ముందుగా మతం కంటే మానవత్వం గొప్పదని విశ్వసించి ఆయన చూపిన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తుంది. సభస్థలికి నమస్కారం. ముందుగా సంస్కార భారతి సేవా సంఘ స్థాపించిన ప్రియమైన సోదర బాబు మిత్రుడు గణేష్ శర్మ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. ఎందుకంటే సేవ చేయడం అనేది ఒక చెప్తే కాదు, మనకు ఇన్స్పిరేషన్ అయ్యి మన లోపల నుంచి రావాలి. అది చేయగలిగిన తపన అనేది మన లోపల ఉన్నప్పుడు మాత్రమే సేవ చేస్తామనేది. ఇప్పుడు 1863 జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద బర్త్డేని ఎందుకు జరుపుకుంటున్నాం ప్రతి జనవరి 12వ తేదీన అంటే, యువత సందేశం కొరకు, యువత కొరకు మేల్కోవాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేక జన్మదినాన్ని పురస్కరించి జనవరి 12వ తేదీని ఆయన బర్త్డేని సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు చెప్పించేది ఒకటే నాయన, ఇప్పుడు యూత్ అనేది పక్కదారి పడుతుంది. పక్కదారి పట్టకుండా ఉండాలంటే, కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 minutesలో కంప్లీట్ చేస్తాను. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే, స్వామి వివేకానంద గారు ఒకానొక సందర్భంలో అతను కాన్సన్ట్రేషన్ చేస్తుంటే మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్నవారు కూడా పాము అరిచినా కానీ, అందరు వెళ్ళిపోయినా కానీ ఆయన అక్కడే ఉన్నాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత తన కాన్సన్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏమైంది నరేంద్ర ఏంటి అంటే, ఏమైందంటే పాము తెలియదంటే అంత కాన్సన్ట్రేషన్ మనకు అవసరం. అందుకే మనం మనకు ఏకసంతగ్రహి అంటాం. ఏకసంతగ్రహి కావడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి. మనం దేని మీద కాన్సన్ట్రేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఒక చేయాలని ఒక తపన పట్టుదల ఖచ్చితంగా బ్రతకడానికి అవసరం. ఇప్పుడున్నది సార్ అలానే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని, ప్రతి ఊరిలో కార్యక్రమం చేయాలని, యువతని మేల్కోవాలని, యువత కొరకే స్పెషల్గా దేశ భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉంటున్నా. ఏం చేయాలన్నా దేశ భవిష్యత్తు అంతా యువత చేతుల్లోనే ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు నిండంగానే మనకు ఓటు హక్కు కూడా కలిగించింది. ఎందుకు మనం ఏం చేస్తాం, సరైన నాయకులు ఎన్నుకోవాలంటే కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటి నుంచి అవగాహన పెంచుకోండి. సొసైటీ ఇక్కడ ఉంది, జీవితం అనేది 2 చక్రాల లాగానే మనకు సారు ఎంత స్పష్టంగా గుర్తించండి. ఒకసారి చూడండి. మీరు కూడా ప్రతి ఒక్కరికి 9th 10th పిల్లలకి జిరాక్ తీసి ఇస్తాను. చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా రచించండి. నిజంగా థ్యాంక్ యూ సార్. ఇటువంటి సందేశాలు ఇంకా ఇవ్వండి సార్. వాస్తవంగా ఇప్పుడు నేటి సమాజం ఎట్టేటో పోతుంది. మనము వివేకానంద గురించి మాట్లాడుకోవచ్చు, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ మీరు నాకు
మీ గురించి మాట్లాడడం చాలా అవసరం. స్వతంత్రం వచ్చింది, అయిపోయింది, చేస్తున్నాను, కానీ నేను భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉంది. నేను కూడా 20 సంవత్సరం అయితే నేను పొద్దునకు వచ్చి నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తనాను, ప్యూర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. నాకు చెయ్యాలనే తపన, ఆర్ఎస్ఎస్ అంటే తెలుసుకోలేదు, రాష్ట్ర స్వయం సేవక చెయ్యాలనే తపన నరాల్లో ఇంకి ఉంటుంది. ఆ తపనతోనే నేను ఎన్ని కష్టాలైనా బాధలైనా ఓర్చుకొని 21 సంవత్సరం నుంచి ఇక్కడ నెగ్గగలుగుతున్నా. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి. ప్రపంచంలో శక్తివంతమైన ఆయుధం ఏమనంటే అది ఒకటి విద్యనే. మామూలుగా మీరు సినిమాలు చూస్తూనే ఉంటారు, సినిమా మన త్రివిక్రమ్ గారు చెప్తూనే ఉంటారు, త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఒకరు ఈ మధ్యన స్పీచ్ లేదు, ఒక్కరు ఎవరైనా కానీ ఒకరు మార్పు చెందాలంటే ఖచ్చితంగా విద్యతోనే సాధ్యం. చిన్న వ్యవసాయ కూలిదారి నుంచి పెద్ద ఎవరైనా సరే మార్పు చెందాలంటే మీరు మంచి చదువుకొని దేశ భవిష్యత్తును మార్చగలిగి మాత్రమే మీరేనా. దేశ భవిష్యత్తు మాత్రం మీరే. దీనికి కావాల్సిన కారణం ఏంటంటే మనం ఈ రోజుల్లో చెడిపోయిన పుస్తకాలు, చెడు దురాలవాటు అటువంటివి కాకుండా ఒక మంచి పుస్తకం, ఇప్పుడు సార్ రాసిన కావచ్చు, వివేకానందం కావచ్చు, ఇటువంటి మంచి పుస్తకాలు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా దాదాపు మ్యాక్సిమంగా మోటివేషన్ చేయట్లేదు. నేను కూడా ప్రతి పేరెంట్ మీటింగ్లో మోటివేషన్ చేస్తూనే ఉన్నాను. దేశము ఏం కావాలన్నా మీ చేతుల్లోనే ఉంది. కానీ మనము వివేకానందుడు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ప్రపంచాన్ని కీర్తించింది సోదరి మన అన్నవు అంటే ఆయన 5 నిమిషాలు ఏకదాడిగా చెప్పండి అంటే అంతకుముందు కూడా ఎవరు సోదర భావాన్ని చూపించలేదు. ఆ సోదర భావాన్ని ఎవరు చూపించలేదు. ఆయన సోదర భావాన్ని చూపించాడంటే నిజంగా కరచాల ధ్వనులతో చప్పట్లతో 5 నిమిషాలు ఆ సభ మారిమోగిపోయింది. అప్పుడు కూడా మనం ఎందుకు పిలిచిందంటే 1893లో అప్పుడు 18 మనకి కూడా స్వతంత్రం రాలేదు, బ్రిటిష్ పరిపాలన ఉన్నాం. ఇంకా ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ కొందరు మాట్లాడడానికి స్పీకర్స్ పిలిచారు. అప్పుడు వివేకానంద గారు కూడా పిలిచారు. అది మన భారతదేశం నుంచి ఆయన అక్కడ వెళ్ళిన సందర్భంలో అది కూడా ఏంటంటే అమెరికాని కనుగొని 400 సంవత్సరాల సందర్భంగా వారోత్సవాలు జరుపుతున్న సందర్భంలో పిలిచిన సందర్భం అది. ఆ సందర్భంలో ఈయన సోదరి భావం అనే వరకు మన భారతదేశంలో ఇంత గొప్పతనం ఉందని నిజంగా ఆయనకు శిరస్సు వంచి నమస్కరించారు. ప్రపంచానికి కీర్తి చెప్పిన మాట. ఇక నాకు కూడా చాలా మాట్లాడాలి సార్, ఎందుకంటే నేను కూడా మోటివేషన్ స్పీకర్ని. ఎందుకంటే నాకు చెప్పాలని ఉంటాయి, ఇవ్వడం సందేశమే ఉంటాయి. ఒక మంచి ఉద్దేశంతోనే స్కూల్ స్థాపించడం జరిగింది. డబ్బుల గురించి ఏనాడు కూడా ఆశించి స్థాపించలేదు. ప్రతి ఒక్కరికి విద్యానందాన్ని స్థాపించడంతోనే స్వయం స్కూల్ అనేది స్థాపించడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాన్న మీరు అంటే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న మాట, ప్రతి విలేజ్లో ఇటువంటి మంత్లీ ఇయర్లీ ఎప్పుడైనా సరే కండక్ట్ చేయండి. మనం 100% చేస్తున్నాం. ఒక 2-3 మాత్రం ఆ 2-3 నుంచి ఒక మారుతారని ఒక సందేశం. నేను కూడా 100% ఎడ్యుకేషన్ కాదు, నా నుంచి ఒక 10-20% అయినా మారుతారేమో ఉద్దేశంలో స్కూల్ ఎస్టాబ్లిషన్ జరిగింది. నాకు కూడా అవకాశాలు చాలా వచ్చినాయి. యాజ్ ఏ టీచర్గా బయటికి వెళ్ళడానికి వచ్చిన. కాకపోతే ఈ వృత్తిని ఎందుకు ఎంచుకుంటున్నామంటే ఈ వృత్తికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే టీచరా అన్నట్టు ఆలోచన ఉంది, కానీ ఒకప్పుడు టీచర్ అంటే చాలా గౌరవప్రదమైన వృత్తి నాన్న. ఇప్పుడు ఏంటంటే టీచర్ మేము డబ్బులు పడేస్తున్నాం, మీకు చెప్తున్నాం, టీచర్లు వస్తలేరా, వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తలేదా, రకరకాల కారణాలు ఉండొచ్చు. కారణం ఏదైనా టీచరే. మీరు భవిష్యత్తులో ఒకవేళ బాగుపడాలనుకుంటే ఎవ్వరిని అవసరం లేదా, ఒకరికి హాని కలిగించకుండా మీ వృత్తి, మీ కష్టాన్ని, మీ ఫలితాన్ని మీరే నమ్ముకోండి. ఖచ్చితంగా మీరు మాత్రం బాగుపడుతున్నారు. మీరు బాగుపడేదంటే ఫ్యామిలీ బాగుపడుతుంది అంటే మన గ్రామం బాగుపడుతుంది, గ్రామం బాగుపడితే మండలం బాగుపడుతుంది, మండలం అంటే డిస్ట్రిక్ట్ స్టేట్, అలా ఇండియా గొప్పతనాన్ని చాటి. మీలో ఒక్కరైనా సరే ఇంట్లో 2 అంటే ఒక కంపల్సరిగా ఇక్కడ 2 పాయింట్లు అయినా, ఒకటి వ్యక్తిగతమని, ఒకటి సామాజికమని. వ్యక్తిగతమని మన పర్సనల్. మీరు సొసైటీలో సామాజికంగా ఏం చేస్తామనేది కూడా ఇంపార్టెంట్. మీరు 10 రూపాయలు, ఒక 100 రూపాయలు సంపాదించాలంటే 5 రూపాయలు దానం చేయడానికి, ఒక 5% దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంస్కార భారతి ఫౌండేషన్ గణేష్ పంతులు గారికి, పంతులమ్మ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్కి, మా ఎక్స్ సర్పంచ్కి అందరికీ కృతజ్ఞతలు.
సంస్కార భారతి మా విలేజ్లో స్థాపించడం మా పంతులు గారు చాలా గర్వంగా ఉంది ప్రథమ పౌరుడిగా. అదే వివేకానంద మరో వివేకానందుడు అని ఇంతకుముందు మా సార్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అలానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పటికీ అలానే ఉండండి. 10 మంది పిల్లల్ని ముందుకు తీసుకురండి. ఇంకా మంచి విద్యార్థులుగా అది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ గ్రామానికి చెందినటువంటి సత్య పటేల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు గణపతి శర్మ మరియు వాళ్ళ మేడం గారు, అదేవిధంగా ఈ ఇక్కడ సంస్కార భారతి వ్యవస్థాపకులు మరియు టీచర్స్, మరియు వివిధ స్కూల్ నుంచి వచ్చిన టీచర్స్, గ్రామ సర్పంచ్ వాసుగౌడ్, ఆంజనేయులు సార్ మరియు వైఎస్ గారు, ఈరోజు మీరు ఇక్కడికి రావడము మరి మా పంతుల యొక్క శ్రద్ధ వల్ల కాంపిటీషన్ ఏర్పాటు చేసాడు ఎస్ఏ రైటింగ్. మరి మీరు ఎస్ఏ రైటింగ్ ఎలా రాశారో మీకు తెలుసు. మరి ముఖ్యంగా మరి ఇది ఇక్కడ సంస్కార భారతి స్థాపించడం మాకు ఎల్లవేళలా గుర్తుండిపోతుంది. మరి ఇక్కడ పిల్లలు, గ్రామస్తులు మరియు పరిసర గ్రామాలు కూడా చదువుకోవడానికి చాలా చక్కని అవకాశం ఉంది. మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ముఖ్యంగా మీ యొక్క లక్ష్యము 10th క్లాస్ 100/10 రావాలి. మీ లక్ష్యం ఏమనుకోవాలి? 10/10 మార్క్స్ రావాలి. ఎందుకనంటే మీ లక్ష్యము భవిష్యత్తు అంతా 10th క్లాస్లో మరి చాలా నేర్చుకునేది. 10th క్లాస్ బేసిక్ నాలెడ్జ్ ఇక్కడనే మీరు నేర్చుకోవాలి 10th. దాని తర్వాత పై కోర్సులలో మీరు పోగలుగుతారు. మరి ముఖ్యంగా మరి పిల్లలు మరి టీచర్ల యొక్క పాత్ర చాలా గొప్పగా ఉన్నది. కోనార్కు వజ్రము కన్నా ఉదయించే సూర్యుని కన్నా మరి గురువు మిన్న అన్నారు. చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మహిళలు విద్యారంగంలో పోతున్నారు, స్పోర్ట్స్లో పోతున్నారు. మరి కిరణ్ బేడి మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ మన భారతదేశంలో. స్ఫూర్తిగా తీసుకోండి. మీరు ఇది సాధించలేదు లేదు, మీరు సాధించగలరు. 10/10 మార్క్స్ నేను తెచ్చుకోగలను అని మీరు ప్రతిరోజు అనుకోవాలి. మరి ముఖ్యంగా స్కూల్కి పోయినప్పుడు ఐఎమ్ ఏ లీడర్, ఐ డోంట్ అప్రైట్ టు ఎనీబడి, ఐఎమ్ ఏ లీడర్ అని అనుకోవాలి. మీరు వివేకానంద బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పటివరకు నేను 6/20 చూసేవాడిని. గణేష్ శర్మ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నాకు హోమ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకపోతే మాట్లాడలేదు. మా హోమ్ డిపార్ట్మెంట్ మొదలు పెట్టి మాటలు చెప్పిన తర్వాత నెక్స్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ముఖ్యంగా గ్రామ మొదటి పౌరులు సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఈ సంస్థ స్థాపించిన మహానుభావులు, ఈ ఊరికి మనం వివేకానంద అని చెప్పుకోవచ్చు, గణేష్ శర్మ గారికి అందరికీ నమస్తే. సో ఏం లేదు, మీ అందరు ఉత్సాహం చూస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ వివేకానంద యుగం మొదలైంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మన దేశానికి యువతనే పెద్ద శక్తి, యుక్తి, మన ఆస్తి, మన అంతా. ఏ దేశంలో మనకున్నంత యువత లేదు. ఓకే, అందుకని ఇప్పుడు మీ చేతిలో ఉంది ఈ దేశ భవిష్యత్ అంతా. ఓకే, ఇది కొనసాగించాలని. సో మనం మీలాగే నేను కూడా సార్ సందేశం వినడానికి చాలా క్యూరియస్గా ఉన్నాను. ఓకే, సార్కి ఇద్దాం. థ్యాంక్ యూ. మిత్రుడు మాజీ సర్పంచ్ సత్య పటేల్ ఒక్కొక్క 6 నిమిషంలో చెప్తాను అందరి గురించి. నాకు ఈ సంస్కార భారతి పెట్టినప్పటి నుంచి కూడా చేదోడు వాడోడుగా నాకు ఈ కాంపౌండ్ వాల్ ఇక్కడ కడుతున్నారంటే ఏదో గొడవలు వస్తే నా పక్కన నేను లేకుండా వచ్చి నిలబడి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి. ఆయన సహాయం నేను ఎన్నడూ మర్చిపోలేదు. తర్వాత ఈ వాసుగౌడ్ సర్పంచ్ చాలా చిన్న పిల్లవాడు. నేను ఊరి నుంచి విడిపోయినప్పుడు బహుశా ప్రైమరీ స్కూల్కి వెళ్ళుంటాడు. ఇవాళ మొట్టమొదటిసారి సర్పంచ్ కాగానే ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆంజనేయులు గారు అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. 4 మాటలు చాలు
గంగగోవు పాలు గరిటడి నన్ను చాలు అన్నట్టుగా 4 మాటలు అద్భుతమైన మీ సందేశానికి ఎక్కువ సమయం మేము కేటాయించలేకపోయినందుకు విచారిస్తున్నా. భవిష్యత్తులో వినియోగిస్తున్నాం. ఆ మేడం కూడా అలాగే చక్కగా మాట్లాడారు. ఈ మేడం వీళ్ళిద్దరు కూడా 2 మాటలు చెప్పినా కూడా చక్కగా వకాణించారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూనే మన మనిషి ఆయుర్దాయం ఎంత, ఎన్నేళ్ళు బతుకుతామమ్మా మనమందరం? ఎక్కువ బతుకుతే 100 ఏళ్ళు బతుకుతారని. ఉడుముండది 100 ఏళ్ళు పడి ఉండది పేర్మి పాము 10 నూరేళ్ళు మడుగున కొక్కరై ఉండది కడుదిల పురుషార్థపరుడు కావాలి సుమతి అన్నాడు. మనుషులు ఎంతకాలం బతకనేటువంటిది కాదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నామనేటువంటిది కాదు, మనం ఏం చేశాము అనేటువంటిది, ఈ జీవితంలో ఏం సాధించాము. ఈ సాధించామనేటువంటి విషయం వచ్చేసరికి ఒక ఆయన పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, ఆయన సాధించిన వాడా? ఒక ఆయన పెద్ద పదవి సంపాదించాడు, ఆయన సాధించిన వాడా? ఒక ఆయన రోజు బిర్యానీ 12 రకాల వెరైటీలతో భోజనం చేశాడు, ఆయన సాధించిన వాడా? వీళ్ళలో ఎవరు ఉత్తములు, ఎవరు గొప్పవాళ్ళు? మనకు లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నాయి గొప్పదనం ఏంటి, మంచితనం ఏంటి అని చెప్పేటువంటిది. మనకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఆ తర్వాత వీటి సారాంశమైనటువంటి యొక్క వశిష్ఠ గీత అనేటువంటి పుస్తకం రాముల వారికి వశిష్ఠుడు చెప్పినటువంటిది అది ఉంది. అది మర్చిపోయినారని చెప్పి తర్వాత శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో చెప్పాడు. అది మర్చిపోయారంటే శంకరాచార్యులు వచ్చారు, మధ్వాచార్యుల వారు వచ్చారు, మహానుభావులు ఎందరో వచ్చారు, కబీర్ దాసు, తులసీదాసు, గొప్ప వాళ్ళంతా చెబుతూనే ఉన్నారు. ఆ వరుసలో వివేకానందుల వారు వచ్చి చెప్పారు, గొప్పతనం అంటే ఏంటి, మనం ఎంత తిన్నామనేది కాదు, మనం ఎంతమందికి పెట్టామనేటువంటిది, మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నామనేటువంటిది కాదు, మన ఇంట్లో ఎంతమందికి ఆశ్రయం ఇచ్చామనేటువంటిది, మనం ఎంత పెద్ద కారులో ఖరీదైన కారులో వెళ్ళామని కాదు, మన కారులో ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చామనేటువంటిది. అవునా, ఒప్పుకుంటారా కాదా? మనం ఎంత విద్య నేర్చుకోవాలి. నేను ఒక్కడే ఉన్నాను, నాకు తెలిసిన ఒక పండితుడు ఉన్నాడు, మహాపండితుడు, ఆయన ఎన్నో పుస్తకాలు చదివాడు, ఏం చేయండి అన్నాను. అయ్యా మీ వల్ల ప్రయోజనం ఏంటి ప్రపంచానికి? మీరు ఒక్కడికైనా 2 అక్షరాలు నేర్పించారా? మీరు విద్వాంసులే, గ్రంథాలన్నీ చదివారు. నీ పక్కనున్న వాడిలో ఒక విజ్ఞాన దీపాన్ని వెలిగించావా? లేదు, కాదు. అందుకే మనం ఎంత సాధించాము అనేటువంటిది మన వలన ఇతరులు ఏం పొందారు అనేటువంటిది మాత్రమే నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వివేకానంద వారి సిద్ధాంతం కూడా ఇది. ఈ సమాజం, మన పక్కనున్న వ్యక్తి, మనమంతా దేవుడి కోసం ఎక్కడికో వెతుకుతాం, ఎక్కడికో వెళతాం. కానీ దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, ప్రతి వాడిలో ఉన్నాడు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని అంటే ప్రతి ప్రాణిలో కూడా ఉన్నాడు. మనుషులే కాదు, ప్రతి ప్రాణిలో కూడా ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ ప్రాణులన్నింటినీ ఆ ప్రాణుల రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళని వదిలేసేసి మనం ఎక్కడో ఉన్నాడని చెప్పి వెళ్తుంటాం. అంత దూరం వెళ్ళాల్సిన కాదు. మనం సరిగ్గా చూడగలిగితే మన దగ్గర ఉన్న వాళ్ళలోనే చూస్తాం, మనలోనే చూడగలం. మనం ఆ రకంగా మీలో భగవంతుడు చూడండి, మీ పక్కన వాళ్ళు మనుషులు చూడండి. అప్పుడు ఏమవుతుంది? మీకు భక్తి, కరుణ, దయ, ప్రేమ ఇవన్నీ ఏర్పడతాయి నీ పక్కవాడి మీద. ఎందుకు ఏర్పడాలి? ఇవన్నీ ఏర్పడాల్సిన అవసరం ఏముంది అంటే, ఇవాళ మనిషికి 2 నేను ఇక్కడ ప్రింట్ చేశాను, మొత్తం నా సందేశం అంతా మీకు ఇస్తాను, తల ఒక కాపీ ఇస్తాను, మర్చిపోకుండా తీసుకోండి. ఎందుకంటే నేను మర్చిపోయినా మళ్ళీ మీరు చూసుకోవడానికి అని చెప్పి తయారు చేశాను. నేను మీకు మీ ఫ్రెండ్స్ తోటి కూడా అందరికీ పంచుకోండి. ఇవి జెరాక్స్ కాపీ ఇవ్వండి. తర్వాత మీకు సాఫ్ట్ కాపీ కూడా ఈ నెంబర్ నాకు ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే వాట్సాప్లో నేను పంపిస్తాను. ఈ సాఫ్ట్ కాపీ కూడా ఈ సందేశం అంతా దీంట్లో ఉంటుందన్నమాట. ఇవాళ మనిషికి 2 రకాలైనటువంటి భాగాలు ఉన్నాయి జీవితంలో. ఒకటి ఏంటంటే వ్యక్తిగత జీవితము, రెండోది సామాజిక జీవితం. అవునా? అంటే వ్యక్తి నా ఇష్టము, నేనేం తింటున్నాను, నేనేం బట్టలు వేసుకుంటున్నాను, ఇంతవరకు నేనేదో నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, వ్యక్తిగత జీవితం. సామాజిక జీవితం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఒక మనుషులు, వాళ్ళతో మనకు ఉన్నటువంటి అనుబంధాలు, వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు, మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం అనేటువంటిది సామాజికమైనటువంటిది. సామాజికంలో మనకు అన్నీ వస్తాయి. మన కుటుంబం వస్తుంది, ఆ సార్ చెప్పారు కదా, మన గ్రామం వస్తుంది, మన తాలూకా వస్తుంది, మన దేశం వస్తుంది, ప్రపంచం అంతా వస్తుంది. అయితే వ్యక్తిగత జీవితంలో ఏంటి, మనం ఎలా ఉండాలి అంటే సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. మొట్టమొదలు పరాన్న భుక్కులు అంటే ఇంకొకటి పెట్టేటువంటి ఆహారం మీద, ఇంకోటి చేసే దాని మీద ఆధారపడకుండా మనల్ని మనం అది చేసుకొని మనం ఇంకొకటి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితిని ప్రతి వాడు కూడా సాధించుకోవాలి. దానికోసం ఏం చేయాలి? చదువుకోవడము,
ఆ తర్వాత సంస్కారం నేర్చుకోవడమో, అయితే ఉద్యోగమో, లేకుంటే ఉపాధో, వ్యవసాయమో, వ్యవహారం ఏదో ఒకటి చేసుకుంటాం మనం. చేసుకొని అది చూసుకుంటాం. దాని గురించి మీకు స్కూల్లో టీచర్స్ రెగ్యులర్గా చెప్తూనే ఉంటారు. మీకు చెప్పేటువంటి క్లాసెస్ కానీ, అందులో పుస్తకాలు ఉన్నటువంటివి కానీ మీకు సబ్జెక్ట్ నేర్పుతారు. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, ఇవన్నీ. అయితే వీటన్నిటితో పాటుగా వ్యక్తిత్వ వికాసము, మనిషి ఎలా బతకాలి అనేటువంటిది అనేక చోట్ల చెప్పడం లేదు. ఒకప్పుడు తెలుగు పాఠాల్లో ఉండేవి ఇవన్నీ కూడా అనేక పద్యాల రూపంలో మనకు చెప్పేవాడు. అల్పులెప్పుడు పలుకు ఆడంబరముగా, సజ్జనుండు వలుకు చల్లగాను, కంచు మోగినట్టు కనకంబు మోగున. అంటే ఒకసారి చెప్పారు, మంచివాడు ఇప్పుడు వినయంగా మాట్లాడతాడు, లేనివాడు గొప్పగా గట్టిగా మాట్లాడతాడు. కానీ ఒక పస ఉండదు. ఎట్లా అంటే బంగారం చప్పుడు చేయదు, కానీ కంచు కింద తీసుకుంటే ఎక్కువ చప్పుడు చేస్తుంది, పనికిరాని ఎక్కువ చప్పుడు చేస్తుంది. ఎంటీ వెదర్స్ మే మోర్ నాయిస్. అట్లాంటి సూక్తులన్నీ కూడా మనకు పాఠ్య పుస్తకాల్లో వచ్చేవి ఇవాళ తక్కువైపోయినాయి. ఆ లోటును పూర్తి చేయడానికి, అంటే మీ పాఠశాలలో ఏ విద్యనైతే తక్కువవుతుందో దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడానికి సంస్కార భారతి వ్యక్తిత్వ వికాస పాఠశాల అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీటితోటి ఏమొస్తుందియా అంటే, మీరందరూ స్కూల్లో మిగిలి చదువుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, అధికారులు అవుతారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు, సర్పంచ్లు అవుతారు, ఎన్నో పదవులు పొందుతారు మీరు. కానీ ఈ విద్యతోటి ఒక డాక్టర్ మంచి డాక్టర్ అవుతాడు. అంటే ఏంటి? సరైనటువంటి డయాగ్నోసిస్ చేసి ఎవరిని మోసం చేయకుండా చేసేటువంటి వాడు అవుతాడు. ఒక మంచి ఇంజనీర్ అవుతాడు, ఒక మంచి అధికారి అవుతాడు, ఒక మంచి ప్రజాధికారి అవుతాడు. ఆ రకమైనటువంటిది ఎట్లా వస్తుంది అంటే వ్యక్తిత్వం వల్లనే వస్తుంది. పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నారు. మనం ఎంతో మంది పేర్లు అడుగుతాం, చెప్తే కొద్దిమంది పేరు మాత్రమే గుర్తుంటాయి. నేను ఇదే సభలో ఈ స్కూల్లో అనేక మంది పిల్లల్ని అడిగారు పరీక్షలు పెట్టినప్పుడు, మీకు తెలిసిన మహానుభావుల పేరు గత 500 సంవత్సరాల్లో ఒక 5 పేర్లు రాయండి అన్నాను. ఏ ధనవంతుడి పేరు రాయలేదు వాళ్ళు, ఏ పెద్ద అధికారి పేరు రాయలేదు, రాజుల పేరు రాయలేదు, వివేకానందుల పేరు రాశారు, మహాత్మా గాంధీ పేరు రాశారు. పెద్దవాళ్ళు ఎందుకు రాస్తున్నారంటే, వాళ్ళు ఎప్పుడైతే త్యాగం అనేటువంటిది వాళ్ళ మనసుల్లో ఉంటుందో, వాళ్ళు చిత్తశుద్ధితో ఇతరుల కోసం పనిచేస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళ పేరు నిరంతరంగా గుర్తుంటుంది. ఓకే, సో అందువల్ల త్యాగ బుద్ధి కావాలి. మన కోసమే కాదు, మన పక్క వాళ్ళకి ఏం చేద్దాం, మన సమాజానికి ఏం చేద్దాం అనేటువంటి యొక్క ఆలోచన కావాలి. వ్యక్తిగతంగా మీకు నేర్పిస్తారు ఇవన్నీ మీ టీచర్లు. ఇప్పుడు మనం సామాజికంగా నేర్చుకోవాల్సింది ఏమిటి, ఎందుకు సామాజికంగా అంటే ఏంటి, అందరికి కలిపి మనకు ఎఫెక్ట్ పడుతున్నటువంటి యొక్క విషయాలు ఏమిటి. ఇక్కడ ఒక ముసలామె ఏడుస్తూ కూర్చుంది, అయ్యా నన్ను కొడుతున్నారు, ఇంట్లో నన్ను బాధ పెడుతున్నారు, నేను ముసల్దాన్ని అయిపోయాను అని అక్కడ కూర్చొని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు, నాకు ఇక్కడ కొట్టారు అంటే ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోయావా అన్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో వాడు సరేనమ్మా చూస్తారు పంపించేశారు, వాడిని వదిలేశారు, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ మన వ్యవస్థలన్నీ ఎలా ఉన్నాయంటే బలహీనులకు ఉపయోగపడేటట్టుగా లేదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, అధికారుల దగ్గరికి వెళ్ళండి, గొప్పవాడు ఎవడున్నాడో, డబ్బులున్న వాడు ఎవడున్నాడో వాళ్ళకు మాత్రమే న్యాయం అవుతున్నది తప్ప బలహీనులకు రక్షణ దొరకట్లేదు. అనేక రకాలైనటువంటి ఘోరాలు నడుస్తున్నాయి. దీనికి ఏంటంటే అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మనము ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు సమాజం అందరితో పాటు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం సమాజం కూడా మంచిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనకు రాజకీయంగా, ఆర్థికంగా మన రాజ్యాంగం దగ్గర నుంచి మొదలు పెడితే మనం మార్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. నిజానికి ఎట్లా మన రాజ్యాంగంలో ఏముంది అంటే ఆదేశ సూత్రాలు ఉన్నాయి, ప్రభుత్వం ఎట్లా పనిచేయాలి అనేటువంటిది. చిత్రం ఏంటంటే అట్లా పనిచేయలేకపోతే ఆయన అడగడానికి అధికారం లేదు, ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ ఎవరినైనా అట్లాంటివి తెచ్చుకోవాలి. అట్లా అనేక విషయాలు, మన చట్టాలు కానీ, మన పన్ను విధానాలు కానీ, మన క్రిమినల్ వ్యవస్థ. పేపర్ తీసి చూస్తే ఒక పేజీ నిండా క్రైమ్ వార్తలు వస్తున్నాయి. మీరు ఏదైనా పేజీ తీసి చూస్తే ఒక పేజీ నిండా క్రైమ్ వార్తలు వస్తున్నాయి. ఏంటి, వీడు వాడిని చంపాడు, వాడు వీడిని కొట్టాడు, ఏదో లవ్ అఫేర్స్, ఇల్లీగల్ అఫేర్స్, ఇట్లాంటివన్నీ ఏవో పెట్టుకొని మొత్తము భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. తాత్కాలికమైనటువంటి యొక్క ఆవేశాలతోటి ప్రాణాలు, పొద్దున కిరసనాలు పోసుకొని చచ్చిపోయారు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది?
ఒకరికొకరు ఎందుకు హింసించుకుంటున్నారు? తమను తామను ఎందుకు హింసించుకుంటున్నారు? ఎందుకు ఇన్ని మోసాలు చేస్తున్నారు? ఎందుకు ఇన్ని దగాలు చేస్తున్నారు? ఇంత అమానుషం, అరాచకం ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం. అవునా కదా? మనమంటే అంతరంగా కలిసి ఈ సమాజంలో నైతిక విలువలు అనేటువంటి నశించిపోయినాయి. వాటిని మనమే నిర్మించుకోవాల్సిన పని ఉంది. ఈరోజు ఈ సమావేశానికి మన సబ్జెక్ట్ ఏంటంటే భారతదేశ భవిష్యత్తు యువత పాత్ర. యువత అంటే మీరే. ఈ దేశాన్ని నేనేం చేస్తాను సార్, ఇంత పెద్దవాళ్ళని నేనేం చేస్తా అని అనుకోవద్దు. ఇవాళ బీజం పడాలి మీ మనసుల్లో, ఆ గింజ అనేది పడాలి. ఏంటి? ఇవాళ కాకుంటే రేపైనా సరే, నా చదువు అయిపోయిన తర్వాత అయినా సరే కాక, నేను ఫ్రీగా ఉన్నప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే కాక, నేను తప్పకుండా సామాజికమైనటువంటి ఒకానొక సమస్యను తీసుకొని దానికోసం పనిచేస్తాను. ఉదాహరణకి ఈ ఊళ్ళో చదువు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అమ్మా, మీ అందరికీ నేను చదువు నేర్పిస్తాను, మీరు పెద్దవాళ్ళైనా పర్వాలేదు, వయోజన విద్యా పాఠశాల పెడతాను, ఒక 10 మందికి నేను విద్య నేర్పిస్తాను, నా జన్మ సార్థకతం అయిపోతుంది చాలు అనేటువంటి భావన మన మనసులో కలగాలి. అట్లాగే మీరు పక్కనలో కష్టపడుతున్నారు, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలి, అమ్మ నేను ఫిల్అప్ చేసి ఇస్తాను. అట్లాగే సెల్ ఫోన్ చూడడం చాలా మందికి తెలియదు. పిచ్చి పిచ్చి చూడడం, తొందరగా సరి పనికొచ్చేది చేసుకోవడం చాలా కష్టం. ఎవరికో పెద్దవాళ్ళకి నేర్పించండి. సెల్ ఫోన్ ఎట్లా వాడుకోవాలి, పిన్ కోడ్ ఎట్లా కొట్టాలి, వాడి బ్యాంక్లో ఆపరేషన్ ఎట్లా చేయాలి నేర్పించండి. మీరు నేర్చుకోండి, వాళ్ళకి నేర్పించండి. మీలో మహోన్నత భావాలు రావాలంటే మొట్టమొదటి మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్నతులైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. మహోన్నతులు అంటే మీకు మళ్ళీ చెబుతున్నాను, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, అక్కడ కూర్చున్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు, ఇక్కడ వివేకానందులు వారు ఉన్నారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి తొందరగా? అందరూ నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నారా? నేను ఎందుకు అంటున్నారు నాకు తెలుసు, ఇంతమందిని అడిగి నేను చెప్పించలేదు కాబట్టి. వివేకానంద అనేటువంటి వ్యక్తి ఏంటంటే స్వచ్ఛమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిస్వార్థమైనటువంటి యొక్క శక్తి ఆయనను నడిపింపజేసింది. ఆయన ఇది కావాలనుకోలేదు, అది కావాలనుకోలేదు, భోగాల కోసం, పదవుల కోసం, దేనికోసం ఆయన ఆశించలేదు, ఏమి చేయలేదు. ఎప్పుడైతే మీలో నిస్వార్థత ప్రవేశిస్తుందో దైవత్వం ప్రవేశిస్తుంది, దేవుడు మీలో ప్రవేశిస్తాడు. వింటున్నారా? మహానుభావులైనటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు అన్ని చూడండి. వాళ్లకు సుఖాలు, ఇవన్నీ కూడా త్యాగం చేసి వదిలేసినటువంటి వాళ్ళు. ఇది చాలా చిన్నది ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు అనుకునే వాళ్ళు. వివేకానందులు అదే చెప్తారు, ఈ ప్రపంచంలో సుఖాలన్నీ నాశనం అయిపోతాయి, 4 రోజుల తర్వాత ఏం మిగలదు, నీవు కూడా మిగలదు, నీ పేరు కూడా మిగలదు. నువ్వు చేసే పనులు సరిగా అయితే అవి మాత్రమే నిలబడతాయి. 100 సంవత్సరాలు, 150, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది వివేకానందులు మనకు చనిపోయి? ఆయన చనిపోయే 100 సంవత్సరాల పైన అవుతుంది. ఆయన చికాగోలో 1893లో ప్రసంగించాడు. ఇవాళ వరకు ప్రపంచం మొత్తం ఎందుకు ఆయన పేరు మాట్లాడుతుంది? ఆయన గొప్పతనం యొక్క దాన్ని బట్టి. ఆయన ఒక మహారాజు ఏం చేశాడు తెలుసా? ఆయన విదేశాలకు వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు ఓడలో నుంచి కింద కాలు పెడుతుంటే భూమి మీద పెట్టకండి, మీరు నా వీపు మీద పెట్టండి అని వంగి నిల్చున్నాడు. అక్కడ టోటల్ గా నా వీపు మీద పెట్టండి. అంతటి గౌరవానికి ఎదిగించారు. నిస్వార్థత, పరోపకార బుద్ధి, త్యాగబుద్ధి. మనకు మంత్రాలు కూడా ఏ చెప్తున్నాయి? మనం దురదృష్టవశాత్తు మనం ఏంటంటే మంత్రాలు చదవగానే మనం ఏదో వస్తుంది దేవుడి దగ్గర నుంచి అనుకుంటాం, కానీ కాదు, మంత్రాలు అర్థాలు వేరే ఉన్నాయి. త్యాగే నేగే అమృతత్వమాన శుభు అని మంత్రం. అంటే ఏంటంటే ఒక్క త్యాగబుద్ధి చేతనే నువ్వు మరణం లేని వాడి అవుతావు. మరణం లేదంటే చచ్చిపోతాం కదా అందరూ. ఇది చచ్చిపోవడు కాదు మనిషి. ఏ మనిషి అయినా 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతకడు, ఎక్కువ. ఆయన పేరు మిగిలింది చూడు, అదే బతకడం అంటే. మన నోట్లలో మనము అట్లాంటి బతుకుతుంది చాలు. 100 మందిలో ఒకళ్ళు బతికినా చాలు, అందరికి ఇన్స్పిరేషన్ పొందొచ్చు. ఇట్లా మన దేశంలో ఇప్పుడు ఏంటంటే సార్థం, మన జీవితం కోసం మనం చేసేది కాక ఆ తర్వాత పరార్థం అంటే సమాజం కోసం ఏం చేస్తున్నాము, ఇతరుల కోసం ఏం చేస్తున్నాము అనే దాన్ని బట్టే మీ యొక్క అభ్యున్నతి, గొప్పతనం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అవునా? ఒప్పుకుంటారా? అయితే వెంటనే సార్ మన పెళ్లి వేరే వాళ్ళకి ఇచ్చేసేయాలా, నా దగ్గర సైకిల్ ఉంది ఇచ్చేసేయాలా, అదొక్కటి కాదు. మీ మనసులో ఉన్నా చాలు. మొట్టమొదలు అయ్యో నా దగ్గర ఇంకో 4 సైకిల్ ఉంది, ఇంకొంచెం డబ్బులు ఉంటే, నా దగ్గర సైకిల్ ఉంది, ఇంకొక మనిషికి సైకిల్ కొనిచ్చేవాడిని కదా అనే భావన వచ్చినా చాలు మీలో ఈరోజు. కానీ భావన ఏమొస్తుందో తెలుసా? నాకు సైకిల్ ఉంది, ఇంకొంచెం డబ్బులు వస్తే మోటార్ సైకిల్ కొనుక్కుంటాను, ఇంకొంచెం డబ్బులు వస్తే నేను
కారు కొనుక్కుంటాను, ఇంకా వస్తాయి విమానం కొనుక్కుంటాను సొంతంది, ఇంకోటి రైలు వేసుకొని కొనుక్కుంటాను అంటాడు. మనిషి ఈ రకమైనటువంటి ప్రవర్తననే అటువైపు తీసుకెళ్తూ ఉంటుంది. కోరికలు కోరికలు కోరికలు, ఏనాడు కోరికలు తీరు తెలుసుకోండి. ఎండమావులు అంటే తెలుసా? ఎండమావులు అంటే ఏంటంటే ఎడారిలో పోతుంటే అంత దూరంలో మొత్తం ఎండనే ఉంటుంది, చూసుకో ఉంటుంది. అక్కడ పోయి అంత దూరంలో ఎండకు నీళ్లు నట్టు అనిపిస్తుంది. అక్కడ ముందుకు పోగానే అది ఇంకో కొంచెం ముందరకు పోయినట్టు అనిపిస్తుంది, అక్కడికి పోని ఇంకా కొంచెం ముందరకు పోయినట్టు అనిపిస్తుంది. అక్కడ ఏనాడు నీళ్లు ఉండవు. మీకు చెప్తే చాలా అర్థం కాని వాళ్ళ, కానీ మీరు మనసులో పెట్టుకోండి. ఇది సార్ చెప్పారు అని చెప్పి ఒక 10 సంవత్సరాల తర్వాత 15 ఏళ్ళ తర్వాత మీకు గుర్తుకొచ్చినప్పుడు తెలుసుకోండి. కోరికలు ఎప్పుడు తీరవు, ఏ మనిషికి తీరవు. పదవులు, ఈ పదవి వస్తే కావాలా చాలు, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. ధనం వస్తే ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలి. అందువల్ల అవి ఎంతో ఇంకెప్పుడు తృప్తి రాదు. ఎప్పుడు వస్తుంది? ఆ ధనం వల్ల, ఆ పదవి వల్ల, ఆ విజ్ఞానం వల్ల మీరు ఇంకొక మనిషికి సహకారం చేసి చూడండి, మీకు ఎంత ఆనందం వస్తుందో తెలుస్తుంది. మీరు ఒకసారి నిజంగా చెప్తున్నా ప్రాక్టికల్గా, మీరు ఒకరోజు ఇంట్లో మంచి బిర్యానీ చేసుకొని తినండి, ఫస్ట్ క్లాస్ భోజనం చేయండి. చేసినప్పుడు ఎంత సంతృప్తి కలిగిందో ఒక పేపర్ మీద రాసుకొని దానికి మార్కులు వేయండి. 100%, ఒక 50% మార్కులు వచ్చాయి, 100 మార్కులు వచ్చాయి దీనికి మీరు రాసుకున్నారు అనుకోండి. 2 రోజుల తర్వాత అదే బిర్యానీ తీసుకెళ్ళి రోడ్డు మీద వారం రోజుల నుంచి అన్నం తినకుండా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా, ఫుడ్ లేని వాడు ఎవడైనా ఉన్నాడా, ఆత్తుడు ఎవడైనా ఉన్నాడా, వాడికి తీసుకెళ్ళి అన్నం పెట్టండి. వాడు తిన్నప్పుడు మీకు ఎంత సంతృప్తి వస్తుందో మీరు ప్రాక్టికల్గా చూసుకోండి. నేను చెప్తున్నాను, మీరు ప్రాక్టికల్గా చూసుకోండి. ఆ మొదటి 100 మార్కులకు ఇక్కడ ఎన్ని 100 మార్కులు వచ్చాయో మీకు తెలుస్తుంది. కానీ మనకు ఫ్రెండ్స్ని పిలిచి పార్టీలు చేసుకొని పెట్టేటువంటిది దానం కాదు, గుర్తుపెట్టుకోండి. మన ఆనందం కోసం చేస్తున్నది అది. ఫ్రెండ్స్ని పిలిచి పార్టీలు చేసుకొని దావతులు చేసుకుంటే చేసేది కాదు. అట్లాగే అపాత్రుడికి పెట్టేటువంటిది కూడా దానం కాదు. పాత్రత అంటే వాడు అర్హులై ఉండాలి, నిజంగా ఆకలి ఉండాలి కదా వాడికి, అట్లాంటి వాడికి కావాలి. దాన్ని ఉంచుకొని దాన్ని సద్వినియోగం చేసుకునేవాడికి కావాలి. ఓకే, సో స్వార్థాన్ని వదిలిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి, త్యాగాన్ని పెంపొందించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైనా కూడా వేరే వాళ్ళ కోసం నేను ఏం చేయగలుగుతున్నాను, ఆ భావన మీలో స్థిరపడ్డ తర్వాత ఇప్పుడే చేయాల్సిన పని కాదు, జాతర ఇప్పుడు చేయండి. మీ కాలం మీద మీరు నీ సైకిల్ వేరే వాళ్ళకి ఇచ్చేసేసి నాకు ఎవరైనా సైకిల్ చేయండి నువ్వు అడిగినావు అనుకో, దాంట్లో అర్థం లేదు. అందుకోసం మీరు ఉంచుకో, మొదలు ఉంచుకొని ఇంకొకటికి సహాయపడేంత శక్తిని సంపాదించుకో, వాళ్ళకి అట్లాంటి సహకారం చేయండి. ఓకే, ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వాటిలో ప్రధానమైనటువంటి చాలా ఉన్నాయి. అనేక విషయాలు మీకు తెలియదు. రాజ్యాంగం సరిగ్గా లేదు మనకు, అందువల్ల ప్రపంచంలో అనేక సమస్యలు, దేశంలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అట్లాగే మన న్యాయ వ్యవస్థ, కోర్టులో కేసు పెడితే మీరు 40 ఏళ్ళకు తీర్పు వస్తుంది, 50 ఏళ్ళకి తీర్పు వస్తుంది. అట్లాగే ఎవరికి బెయిల్ ఇస్తున్నారు, వాడు ఘోరమైనటువంటి రేప్ కేసు చేసి మర్డర్ చేసిన వాళ్ళకి కేసులు వాళ్ళు చేసిన వాళ్ళకి బెయిల్స్ వస్తున్నాయి. మిగిలిన వాళ్ళేమో మంచి వాళ్ళేమో లోపలికి పోతున్నారు. న్యాయ వ్యవస్థ సరిగ్గా లేదు. అట్లాగే శాసనాలు చేసేటువంటి వ్యక్తులు, ఒక శాసనం చేయాలి అంటే ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. అమ్మా, ఎవరు అవుతున్నారు ఎమ్మెల్యేలు? మీరు అవుతున్నారా? కావాలి. మీరు కావాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కూడా అర్హత ప్రిస్క్రైబ్ చేయాలి. ఇలా ఏ ఉద్యోగం కావాలన్నా ఏం చదువుకున్నామని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం చేసేవాళ్ళు అడుగుతున్నారు. ఒక ఎమ్మెల్యే కావాలంటే నీకు చదువుకి ఏం అర్హత లేదు, అంకుటా సార్ కూడా ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. మరి వాళ్ళు వెళ్ళి ఏం శాసనాలు చేస్తారు, ఏం చదువుతారు? వాళ్ళు చదువుకునే వాళ్ళకి కావాలి. ఇట్లాంటి మార్పులు ఎవరు తీసుకురావాలి? మీరే తీసుకురావాలి. మీకు ఇప్పుడు దేశం, మన దేశానికి చుట్టుముట్టున్న దేశాల్లో యువత ఉద్యమాలు నడుస్తున్నాయి. తెలుసా? నేపాల్లో విన్నారా? ఇప్పుడు మీ పేపర్ చదువుతారు? అసలు పేపర్ చదవండి అమ్మా, పేపర్ చదవండి. టీవీలో, దీంట్లో, యూట్యూబ్లో, దీంట్లో వార్తలు చూడండి మొదలు. అక్కడ యువత 25 సంవత్సరాల లోపు యువత ప్రభుత్వాన్ని మార్చిపడేసారు, మొత్తం అందరూ ఉద్యమాలు చేసి మార్చేసేసారు. ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. సింహళంలో కూడా కొంత చేశారు, వేరే ఇంకొక దగ్గర కూడా అలాంటివి చేశారు. యువతకు కోపం వచ్చి, మీలాంటి యువతకు కోపం వచ్చి 25 ఏళ్ల లోపల వాళ్ళే అందరూ పెద్ద ఉద్యమాలు చేసి ప్రభుత్వాలు మొత్తం జెన్ జెడ్ అంటారు, అంటే జనరేషన్ జెడ్ అంటారు దాన్ని. అంటే జనరేషన్ అంటే ఒక్కొక్క జనరేషన్, ఈ 2000 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ పేరు అనమాట అది. మీరంతా కూడా 2000 తర్వాత పుట్టిన వాళ్ళే. మీరు అట్లాంటి అది కావాలి, అట్లాంటి ఉద్యమాలు చేపట్టేటువంటి అది కావాలి. అయితే అట్లా పోయి గాలి పోయి సార్ నేను ఏం ఉద్యమం చేయాలి, ఇప్పుడు ఈ స్కూల్ ఇడిచిపెట్టి ఏం ఉద్యమం, మీకు మనసు కలుగుతుంది కదా.
మీకు అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక సందేశం చెప్తున్నాను. దీనికంటే ముందు ఇంకొక 5-6 సమస్యలు చెప్పాలి. మన దేశంలో ఏమున్నాయి? లంచగొండితనం అనేటువంటిది ఎక్కడ పోయినా లంచగొండితనమే. నేరాలు, విపరీతమైనటువంటి నేరాలు, అడవులు రక్షణ లేదు, కాలుష్యం ఇష్టం వచ్చినట్టు చేయడం, బాధ్యతారాహిత్యం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపకూడదు అంటే నేను నడుపుతాను అంటాడు. ఓకే, ఈ లంచగొండితనం ఎట్లాంటిదంటే ఒక అధికారి, లైసెన్స్ ఇచ్చే అధికారి డబ్బులు తీసుకొని వాడు డ్రైవింగ్ రాకుండా లైసెన్స్ ఇస్తే వాడు నడిపిస్తే ఎవడికో టక్కరైంది, ఎవడో చచ్చిపోతాడు. అవునా? ఆ బాధ్యత ఎంతమంది మీద పడుతున్నా చూడు. వాడి జేబులో నిండితే డబ్బులు, కానీ వాడి కొడుకే చచ్చిపోవచ్చు రేపు. ఆ దొంగ లైసెన్స్ ఎవరు నడిపిస్తున్నారో ఆ బండి కింద బట్టి నడిపించవచ్చు. సో అందువలన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చేసే చెడ్డ పనులు, వివేకానందుడు చెప్పింది ఇదే, చుట్టూ తిరిగి 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 నీ దగ్గరికే వస్తుంది. నువ్వు ఒక ఇంజనీర్ అయితే ఒక బ్రిడ్జ్ కడతావు, సిమెంట్ తక్కువేసి అది చేసి, అది కూలిపోయిన రోజు నీ కొడుకే చచ్చిపోతుండొచ్చు, నువ్వే చచ్చిపోతుండొచ్చు. ఒక మందుల కంపెనీలో వాడు కల్తీ మందులు తయారు చేశాడు, నీకేం తెలుసు, మీ మేనమామనే వాడుతుండొచ్చు, అది వాడు చచ్చిపోతుండొచ్చు. ఎవరు చచ్చిపోతాడో ఏమైతాడో ఎవరికి తెలియదు. అట్లా బూమరాంగ్ అంటారు దాన్ని. ఇట్లా తిరిగి తిరిగి నీ దగ్గరికే వస్తుంది. నీ దగ్గరికి వస్తుందని భయపడు, నీ పక్క వాళ్ళకి వస్తుందని భయపడు. తప్పుడు పనులు చేయకండి. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ప్రతి సోషల్ ఇష్యూలో కూడా విద్య అనేటువంటిది చెప్పాను అనుకో, వాడికి చదువు వస్తలేదు, మొదలు నీ చదువు రావాలి కదా, మొదలు నువ్వు చదువుకున్న తర్వాత వాడికి నేర్పించాలి. అట్లాగే మనము చెట్లు పెట్టండి చెట్లు నరకండి అని అన్నావు అనుకో, నువ్వు చెట్లు పెట్టినావా? చెట్లు నువ్వు నరకుండా ఉన్నావా? మొదలు నువ్వు మనసుగా చూసుకో. రోడ్డు మీద సరిగ్గా ఉండాలా? ఒక పార్కింగ్ కావచ్చు, ఒక డ్రైవింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా నైతిక బాధ్యత. అంటే నైతిక బాధ్యత ఎప్పుడు వస్తే తెలుసా? నా వలన ఇతరులకు ఏమన్నా చెడుపు జరుగుతున్నదా, జరగకుండా ఉంటే ఉండాల్సిన బాధ్యత నాది అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అదే నైతిక బాధ్యత. అంతకంటే ఏం లేదు. ఇవన్నీ మీ చిన్న మనసులో ఎందుకు వేస్తున్నానంటే బాగా వినండి. మీకు ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ఈ మాటలు, ఎక్కడో చెప్పిన మాటలు, ఎప్పుడో చెప్పిన మాటలు బుర్రలోకి ఎక్కితే ఒక సమయంలో బయటకు వస్తాయి అవసరం వచ్చినట్టు. మీరు పుస్తకాలు చదువుతున్నప్పుడు సంస్కార భారతిలో మేము ఉపన్యాసం విన్నాను, మా సార్ కూడా ఇలాగే చెప్పాడు. అప్పటికి 2వ సారి అవుతుంది, ఆ తర్వాత 3 సార్లు 4 సార్లు ఇంకెవరో చెప్తారు. బలమైపోతుంది ఆ భావన, బలమైపోయి మీరు ఆ భావన వైపుగా మీరు ప్రయాణించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇందాక చెప్పారు సార్, మేము ఏం చేయాలి? ఈ సమాజం ఇంత చెడిపోయింది కదా, మీరు ఏం చేయాలి? నేను అడుగుతున్నా, ఏం చెప్తావు? ఎవరు వ్యక్తిగతంగా అడిగితే ఎవరు ఏం చెప్పలేరు. అందుకే మీకు ఒక సందేశం చెప్తాను, మీకు ప్రత్యేకంగా ఒక సూచన. మీరు గమనిస్తూ ఉండండి సమాజాన్ని. అంటే మా ఇల్లు మా ఇంతవరకే కాదు, పక్కన ఏమవుతుంది, మీ జిల్లాలో ఏమవుతుంది, తాలూకాలో ఏమవుతుంది, మండలంలో ఏమవుతుంది, లేకపోతే రాష్ట్రంలో ఏమవుతుంది, దేశంలో ఏమవుతుంది, ప్రపంచం మొత్తంలో ఏమవుతున్నది, ఎందుకు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు ఆ అధ్యక్షుడిని పట్టుకెళ్ళిపోయారు, వెనిజులా అధ్యక్షుడిని పట్టుకెళ్ళిపోయారు, అరెస్ట్ తీసుకెళ్లారు, అనేక విషయాలు తెలుసుకోవాలి. కొన్ని జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలు తెలుసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే దేశంలో జరుగుతున్న అరాచకాలు, అకృత్యాలు మీ దృష్టికి వస్తాయి. బాధలు, మనుషుల యొక్క బాధలన్నీ దృష్టికి వస్తాయి. ఎవరెవరికి ఏం కష్టాలు కలుగుతున్నాయి అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది, ఎంతమంది ఎలా బాధపడుతున్నారు. ఇందులో నుంచి ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఒకటే ఒక సబ్జెక్ట్ మీకు తెలిసింది, కొంచెం అభిరుచి ఉన్నటువంటి సబ్జెక్ట్, అది తీసుకొని నేను దీని మీద పని చేస్తాను అనేటువంటి ఒక కంకణం కట్టుకోండి. మీరు ఇవాళ కాదు, కనీసం 10th క్లాస్ అయిన తర్వాతనే చేయండి. అది ఇప్పుడు గమనిస్తూ ఉండండి. అప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక ఆయన గురించి చెప్తాను మీకు, ఆయన పేరు కైలాష్ సత్యార్థి. ఆయన నోబెల్ బహుమతి గ్రహీత. ప్రపంచంలో అతిపెద్ద బహుమతి ఏంటి? నోబెల్ బహుమతి. ఆ నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన దేని గురించి పనిచేశాడు అంటే చైల్డ్ లేబర్, అంటే బాల కార్మికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టాలకు గురవుతున్నారు. ఇంత పిల్లగాడిని తీసుకుని పెద్ద గనిలో పనిచేయిస్తున్నారు, వాళ్ళకు ఎముకలు పెరగవు, పౌష్టికాహారం లేదు, చిన్నప్పుడే చేస్తున్నారు. అనేక క్వారీస్ అంటే గనుల్లో వీటన్నిటిలో ఆయనతో చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎన్నో బాధలు పెడుతున్నారు, వెట్టి చాకిరీ చేస్తున్నారు ఒక రకంగా వాళ్ళతో. ఆయన ఆ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. ఆ సబ్జెక్ట్ ఎంచుకొని మొత్తం దేశం అంతా తిరిగాడు. ఎన్ని గనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఏం కష్టాలు కలుగుతున్నాయి, మొత్తం లిస్ట్ రాశాడు, పుస్తకం రాశాడు, పరిశోధన చేశాడు, కొట్లాడాడు. చివరికి ఆయన పోయి ఎందుకు వీళ్ళని బాధ పెడుతున్నారు అది చేసి 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 ఇండియా మొత్తంలో ఆయన ఎవరు గుర్తించలేదు. అసలు ఆయన ఎవరైనా పేరు కూడా తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. అత్యంత ఆశ్చర్యం ఏంటంటే విదేశాల్లో అక్కడ స్వీడన్లో ఇస్తారు ఈ ప్రైజ్, అక్కడ ఉన్న వాళ్ళకు తెలిసింది దీని గురించి. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు.
మీకు ఇంకొక మాట చెప్తాను, మళ్ళీ మర్చిపోతానేమో. అమ్మ మీరంతా మంచి పనులు చెయ్యగలిగితే చెయ్యండి, చెయ్యగలిగితే చెయ్యండి, లేకపోతే లేదు. కానీ చెయ్యలేకపోతే, శక్తి లేకపోతే మంచి పనులు చేసే వాళ్ళకు సహకరించండి, వాళ్ళ వెంట ఉండండి, వాళ్ళకు కీర్తించండి, వాళ్ళను సాగించండి, వాళ్ళను పొగడండి, వాళ్ళకు సహాయంగా నిలబడండి, వాళ్ళకు శారీరక సహాయం చేయండి, ఆర్థిక సహాయం చేయండి, మానసికమైన సహాయం చేయండి, ఏదో రకమైన సహాయం. మీరు ఒక్కరు చేయలేది, నలుగురు కలిసి ఒక చిన్న గ్రూపుగా ఏర్పడండి, ఒక చిన్న దాన్ని చేస్తారు. ఈ ఊళ్ళో ఇక్కడంతా రోడ్డు మీద మట్టి వేశారు, ఏదో చేశారు, రాళ్ళు వేశారు, ఎవరు తీయట్లేదు, నేను తీస్తాను. రండి పిల్లల, మనం నలుగురు కలిసి చేస్తాం. నేను చిన్నప్పుడు తుర్కీ స్కూల్లో చదువుకున్నాను. ఆ తుర్కీ అమ్మాయి ఎవరు చేయబెట్టండి అమ్మ. మీ అక్కడ అటువైపు ఆ వాగు వైపు వెళ్తుంటే ఆ తొమల అక్కడ మొత్తం పెద్ద గండి పడ్డది. అసలు బండ్లు పోరాదు, మనుషులు పోరాదు వర్షాకాలం. అప్పుడు మేమందరం శ్రమదానం చేసేవాళ్ళం. శ్రమదానం అంటే మా హెడ్ మాస్టర్ గారి యొక్క దాంతో అందరం వెళ్ళి అందరి ఇంటి నుంచి తట్ట పార తీసుకురావాలి, గడ్డపార తీసుకురావాలి. తల ఒకటి పట్టుకొచ్చి అక్కడ గడ్డ ఉన్నది మొత్తం తోవేసి వానర సైన్యం లాగా, అదే వారధ కట్టినట్టుగా ఒక 100 మంది పిల్లలను పోయి మొత్తం ఆ గండి పూడి చేస్తే అప్పుడు బస్సు లారీ ఈజీగా. దీనికోసం మనం ఏంటంటే పెద్ద మీద ఏం చేయాల్సిన పని లేదు. మొట్టమొదటి దేశం మొత్తం అది చేస్తాను కాదు, చిన్న లెవెల్లో మీ ఇంటి చుట్టూ పెద్ద మనిషి నడుచుకుంటూ పోతుంది, ముసలమ్మ అమ్మ నేను తీసుకొస్తా, సంచి పట్టుకుని ఆటో కోసం పరిగెడుతుంది, నేను తీసుకోండి ఆటో తీసుకో, నేను వస్తాను, మా సంచి నాకు ఇవ్వు అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొని అక్కడ దాకా తీసుకెళ్ళి ఆమెను ఎక్కించండి. అది రాజశ్రీ యాగం చేసి ఎంత పుణ్యం వస్తుందో అంత యోగం పుణ్యం వస్తుంది. అమ్మ పరోపకారం కంటే మించినటువంటిది ఏమీ లేదు. భారతము 21,00,000 శ్లోకాలతోటి వ్యాసమహముని రాశాడు. ఇంత అయిపోయిన తర్వాత అడిగారట ఆయనను, స్వామి 1,00,000 శ్లోకాలు రాశావు, ఇందులో సందేశం ఏంటి, ఎక్కడ చదవాలి, ఎవడు చదువుతాడు, ఇది ఒక్క మాటలో చెప్పండి అన్నట్ట. అంటే వ్యాస భగవానుడు చెప్పాడు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. పరోపకారం చేయడమే పరమ పుణ్యము, పరులను పీడించడమే మహాపాపము. ఇది ఒకటేనే ఆ భారతం యొక్క సందేశం. ఇంకేం కావాలి, అంతకంటే పెద్ద విశేషం ఏం లేదు. సో చెప్పొచ్చేది ఏంటంటే, నా టైం ఉందా, ఇంకా అయిపోయిందా, ఎంత అలవాటు చేసో తెలీదు. సరే ఇంకా ఇప్పుడు అయితే ఇప్పుడు మీకు మార్గదర్శి అల్టిమేట్ చెప్పాను కదా, మీ చిన్న స్థాయిలో మీరు మొదలు చుట్టూ ఏమైతున్నదో అబ్జర్వ్ చేయండి, తెలుసుకొని మీరు ఒక మాట గురించి మాట్లాడాలను. ఇప్పుడు నిరుద్యోగత అనేటువంటిది నిరుద్యోగమే ఉంది, దాని మీద మీరు చాలా స్టడీ చేస్తున్నారు. ఎంతమంది ప్రజలు ఉన్నారు, అందులో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఓకే, స్టాటిస్టిక్స్ సంపాదించండి మాట్లాడడానికంటే ముందు. ఓకే, నలుగురు దగ్గర తీసుకొని, అన్ని ఇంటర్నెట్ ఉంది, వాళ్ళ పుస్తకాలు చదవండి, ఇంటర్నెట్ చూడండి. ఇప్పుడు లంచగొడితనం ఉంది, ఉదాహరణకి చెప్పాలంటే తెలుసా, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువ లంచగొడితనం ఉంది అని చెప్పి కొన్ని సంస్థలు ఒక ర్యాంకింగ్ తయారు చేస్తాయి. అంటే అస్సలే లంచం లేనటువంటి యొక్క దేశం పేరు ఒకటి వస్తుంది, ఒకటి తర్వాత 2, 3, 4 అట్లా కొంచెం తక్కువ ఉన్నదానికి ఇంకా తక్కువ వస్తుంది, ఇంకా కొంచెం తక్కువ ఇంకా కొంచెం వస్తుంది. మీరు ఎవరన్నా భారతదేశానికి ఎంత నెంబర్ వస్తుందో చెప్పగలరా? 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, ఆ దాంట్లో ఉన్నాయి. భారతదేశానికి ఏ నెంబర్ వస్తుంది? టాప్ నెంబర్. అంటే మా దగ్గర లంచగొడితనమే లేదు భారతదేశంలో, అవునా? ఒప్పుకుంటారా? ఎంత నెంబర్? 2, 3, 4, 5 ఎంత వస్తుండొచ్చు అన్నారా? చివరి నుంచి 2, 3, చివరి నుంచి 12వ స్థానం, 183వ స్థానంలో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా మారొచ్చు, 183వ స్థానంలో ఉంది. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? భారతదేశం యొక్క మొత్తం జనాభాలో. అంటే దారిద్ర్య రేఖకు దిగువ అంటే అన్నం తినడమే కష్టమైనటువంటి వాళ్ళు, వెళ్ళనటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మన దేశంలో. ఒకవైపు బిర్యానీ తిని మందు కొట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఫుల్ ఫ్రెండ్గా కావాల్సినంత. కానీ అన్నం లేనటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలో 30% మంది దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. ఎవరు ఆలోచించాలి వీళ్ళ గురించి? ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఆలోచించకపోతే మనం ఏం చేయాలి? ఆలోచింపజేయాలి. అది కూడా చేయకపోతే మన దగ్గర ఏదుందో, మన సొంతంగా ఏమవుతుందో మన చేతిలో ఉన్న దాంతో మనకు సంస్థలు గ్రూపులు పెట్టుకొని మనం అది చేసుకోవాలి. ఓకే, ఈ రకంగా కాలాతీతం అయిపోతుంది. అందరినీ ఎలగొట్టేది ఎక్కువసేపు మాట్లాడద్దు, నేను కూడా మాట్లాడను. ఓకే మేడం క్షమించాలి. అయితే ఎందుకంటే 12:30 టైం క్లోజ్ చేస్తున్నారు ఈయన. చివరిగా సందేశం, మనము బాగుండాలంటే మనము సొంతంగా బాగుండాలి, మన సమాజం కూడా బాగుండాలి. మన సమాజంలో చుట్టూ మూర్ఖులు ఉన్నారనుకో,
దరిద్రులు ఉన్నారనుకో, నువ్వు ఇక్కడ అద్దాల మేడ కట్టుకొని ఉన్నావు అనుకో, వాళ్ళందరూ వస్తారు, ఈ మేడ పగల కొడతారు, ఖచ్చితమైన విషయం. అవునా కాదా? కడుపున మండిన వాడు ఇక్కడ విందు చేసుకున్నవాడు మీద పడతాడు, అందరిని చంపుతారు. కమ్యూనిజం అట్లాంటి భావాలు వస్తాయి, వినాశకరమైనటువంటి భావాలు వస్తాయి. మన దగ్గర ప్రపంచంలో అత్యంత శ్రీమంతుడైనటువంటి అంబానీ మన దేశంలో ఉంటాడు, అత్యంత బీదవాళ్ళు మన దేశంలో ఉంటారు. ఇంత అంతరం ఎందుకు? ఆస్తులు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం అందరి ఆస్తులు ఒక్క దగ్గర వేస్తే 100 అని అనుకోండి, అందులో 89% కేవలం 10% వ్యక్తి 2% వ్యక్తుల దగ్గర ఉన్నాయి. అంటే వ్యవస్థ మొత్తంలో అధికారము, ధనము ఇవన్నీ కాన్సన్ట్రేట్ కావద్దు, అంటే ఏ కేంద్రీకృతం కావద్దు. అయితే ఏమైతే తెలుసా, ఆ వ్యక్తి మంచోడైతే మంచిది, చెడ్డోడైతే ఇవాళ ఒక ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి ఎన్ని అధికారాలు ఇస్తాం? ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం, ఓటు ద్వారా ఇస్తున్నాం. మీరందరూ 18 ఏళ్ళు వచ్చేసరికి మీ దగ్గరికి అందరూ ఓటు అడుగుతారు, ఓటు ఇస్తాం. ఆ వ్యక్తి మంచివాడా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. రాజ్యాంగంలో ఇంకా చాలా మార్పులు చేయాలి, దాని గురించి వేరే సెషన్స్లో మాట్లాడుతున్నాం. మీ చిన్నపిల్లలు ఇంకా మీరు అంత రాజ్యాంగం చదివారో లేదో తెలియదు నాకు. అయితే కాన్సన్ట్రేషన్ కాకూడదు, అందరు ఒక దగ్గర, అందరం కలిసి సమానంగా ఉండాలి. అందరూ సమానం సంపూర్ణంగా ఎప్పుడూ ఉండలేము, కానీ వీలున్నంత వరకు అసమానతలు తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక రోజు పాయసంలోకి నాకు జీడిపప్పు లేదని బాధపడేవాడు ఒకడైతే, గంజిలోకి ఉప్పు లేదని బాధపడుతున్నవాడు ఇంకొక దిక్కు ఉన్నాడు. ఎవరు చూడాలి వీళ్ళందరినీ? ఈ జీడిపప్పు ఉన్నవాడు ఎక్కువ రోజులు బతకలేడు, కొద్ది రోజుల తర్వాత మొత్తం లాగేసుకుంటారు, వీడి దగ్గర నుంచి చంపేస్తారు, ఏం చేస్తారు. ఫ్రాన్స్ దేశంలో అట్లాగే అరే తినడానికి ఏం లేదు అంటే బాగా బలిసిపోయినటువంటి చక్రవర్తి ఏమన్నాడు, గడ్డి తినండి రా అన్నాడు. వెళ్ళి గడ్డి మస్తు కుదిరా అక్కడ, గడ్డి తినండి రా, ఏం లేకపోతే నాకేం చెప్తున్నారు అన్నాడు. వాడిని గడ్డి కనిపించారు. ఆ తర్వాత ఆ చక్రవర్తులందరినీ నేలమట్టం చేసేసాడు. ఒకప్పుడు రాజుల పరిపాలన అట్లాగే ఉండాలి. ప్రజాస్వామ్యం వచ్చింది, రాజులను ప్రజలే ఎన్నుకుంటున్నారు, రాజులను ప్రజలే తయారు చేస్తున్నారు. అందుకే మంచి రాజులను తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మంచి గ్రామాధికారులను, మంచి రాజకీయ నాయకులను, మంచి మంత్రులను అందరినీ అధిక తయారు చేసే బాధ్యత మన మీద ఉంది. అందుకోసం మొదట మనం మంచిగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మొట్టమొదలు వేలు పెట్టి ఇట్లా చూపెట్టే ముందు 3 వేలు మనల్ని చూపెడుతున్నాయి. మొదలు మీద చిత్తశుద్ధి కలిగి ఉండండి, తప్పుడు పనులు చేయకండి, తప్పుడు పోలు పోకండి, దిక్కుమాలై చూడకండి, దిక్కుమాలై చదవకండి. విన్నరా? నైతిక బాధ్యత మీ తల్లిదండ్రుల పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల, మీ సమాజం పట్ల ఏముందో తెలుసుకోండి. గ్రాడ్యువల్గా అవగాహన పెంచుకొని ఒక రోజు తర్వాత ఒక్కళ్ళుగా, ఒక 4 గ్రూపుగా, 400 మంది గ్రూపుగా తయారవుతూ సామాజిక సమస్యల మీద ఫోకస్ చేయండి, చదవండి, పిహెచ్డీలు చేయండి, రీసెర్చ్ చేయండి, ప్రభుత్వాలకు రికమెండ్ చేయండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, చెయ్యకపోతే ధర్నా చేయండి, ఆ తర్వాత ప్రచారం చేయండి, కోర్టులకు వెళ్ళండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు, కోర్టులో పెట్టండి, వింటాయి కోర్టు ప్రజా సమస్యల గురించి కూడా. ఇవన్నీ తెలుసుకోండి, మీరు చక్కగా ఉండండి, సమాజాన్ని మంచిగా ఉంచండి, ఆనందకరమైనటువంటి సమాజాన్ని తయారు చేసి మనం అందరం కూడా ఆనందంగా అందులో ఉందాం, ఆనందాన్ని ఆస్వాదిద్దాం. థ్యాంక్ యూ. అందులోనే జాయిన్ అవుదాం, ఇంకేది లైఫ్ ఇంతే కదా అనుకున్నా. కానీ సార్ రావడం వల్ల నేను నా 9th క్లాస్లో పరిచయం అయ్యాడు సార్. సో నా ఇంటర్మీడియట్, నా డిగ్రీ, నా ఎంఎస్సి మూడింటికి కూడా సారే ముందుకు నడిపించిండు నన్ను. మూడింటికి కూడా సార్ హెల్ప్ ద్వారా నేను 3 కంప్లీట్ చేసుకొని ఉన్నాను నేను ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతోమంది ఇలాంటి ఎంతోమంది గొప్ప వ్యక్తులు సమాజంలో ఉన్నారు. వాళ్ళ నుంచి మనం జ్ఞానం పొందాలి, మనం కూడా మంచి వైపే నడవాలి. చెడు చేస్తే ఏమీ రాదు, అప్పటికప్పుడు తాత్కాలికమైన ఆనందం తప్ప పర్మనెంట్ ఏది ఉండదు. ఓకే, సో ఇంత విన్నారు కదా, చాలా బాగా అనిపించిందా? చెప్తున్నా కదా, చాలా తక్కువ విన్నారు మీరు, సార్ చాలా తక్కువ మాట్లాడాడు. ఓకే, మీరు అర్థం చేసుకునే అది కూడా లేదని నాకు తెలిసి. ఇంకా చాలా విషయాలు చిన్నగా మాట్లాడాడు, ఇంకా చాలా మాట్లాడాల్సింది. సో మధ్యలో ఇలాగే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుందాము. మీరు మారుతా వయసులో కూడా సారు ఎవరికి కూడా పని చెప్పలేదు. ఈవెన్ ఎప్పుడన్నా వాటర్ బాటిల్ మేము కూర్చున్నప్పుడు కూడా ఒక వాటర్ బాటిల్ కావాలన్నా సారే వెళ్ళి తెచ్చుకుంటాడు, మాకు చెప్పటం సారే వెళ్ళి తెచ్చు. అందుకని నేను సార్ వచ్చి కూర్చున్నప్పుడు సార్ ఏం తేవాలని అడిగాను, వద్దు అన్నాడు. మళ్ళీ అక్కడ వెళ్ళి తీసుకురా అంటే తీసుకొని వచ్చింది. ప్రతి చిన్న పని కూడా సారే చేసుకుంటాడు. ఓకేనా? అంటే ఎందుకు
సార్ ఎంతో మందికి సందేశం ఇస్తున్నారు, అవునా, తను కూడా పాటించాలి అని ఒక అదితోటి సార్ ఎవరు కూడా పని కూడా చెప్పరు. ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు ఇది అయ్యిందంటే దీని వెనుక చాలా కృషి ఉంది, చాలా చర్చలు ఉన్నాయి, చాలా మాటలు అయినాయి. ఓకేనా? సో దీని అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో తేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు. వందనాలు వందనాలు వివేకానంద, ఈ దరిద్రిపై చెరపలేని జ్ఞానపు నంద. విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. యోగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా. ధైర్యంలో బతుకుందని భయంలోన చావుందని దౌర్బల్యం వీడమని ధీరుడవై బతుకమని లక్ష్య సిద్ధి కొరకు 1000 సార్లైనా పోరాడు ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు. ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు వీరులకే సొంతము ఈ లోకమన్నాడు. ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న. వందనాలు వందనాలు వివేకానంద, ఈ దరిద్రిపై చెరపలేని జ్ఞానపు నంద. విశ్వమంత భారతీయ విలువల పంట, వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద. బానిసలా కాకుండా యజమానిల పని చేయని ప్రతిఫలమాశించని ప్రజాసేవే పరమాత్మని.